గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. మనకు మన జీవితాన్ని సరైన మార్గంలో దిశానిర్దేశం చేసేటువంటి శాస్త్రాల్లో జ్యోతిష శాస్త్రం అత్యంత ప్రధానమైనటువంటి శాస్త్రం. మానవజాతి మనుగడే జ్యోతిష శాస్త్రం యొక్క ప్రధాన అంశం మీద ఆధారపడి ఉంటుంది. అటువంటి జ్యోతిష శాస్త్రంలో తారాబలము, చంద్రబలం అనేది చాలా ప్రశస్తమైనటువంటిది. వాటి గురించి మనం వివరంగా తెలుసుకుందామనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు తారాబలం, చంద్రబలం అనే అంశం మీద వివరంగా చెప్తాను. మొదటగా ప్రార్థన. నమస్తే విష్ణవే దేవా నిత్యం సోమాత్మనే నమః. యః ప్రజాః ప్రీణయత్యేకో విశ్వాత్మా భూతభావనః. మనకు జ్యోతిష ప్రకారం 27 నక్షత్రాలు ఉన్నాయి. ఈ 27 నక్షత్రాలు ప్రతిదినము రోజుకు ఒక నక్షత్రం చొప్పున ఆకాశ గమనమున చంద్రగ్రహము ఉన్న మార్గమున ఉదయిస్తూ ఉంటాయి. ఒక పక్షి భూమిపై జన్మించిన సమయంలో ఆ రోజు అతను జన్మించిన సమయానికో అంతకుముందో ఒక నక్షత్రం ఉదయించి ఉంటుంది. అదే అతని జన్మ నక్షత్రం అవుతుంది. మన ఇంట్లో ఉండే క్యాలెండర్ లేదా పంచాంగాన్ని చూసినట్లయితే ఏ రోజులలో ఏ నక్షత్రం ఉందో అది ఎప్పుడు ప్రారంభమవుతుందో, ఎప్పుడు ముగుస్తుందో తెలుస్తుంది. దానిని బట్టి నక్షత్రం గ్రహించవచ్చును. ఒకవేళ మీరు పుట్టిన సంవత్సరం క్యాలెండర్లో లేనట్లయితే ఇప్పుడు ఆన్లైన్లో 100 సంవత్సరాల వరకు తెలిపే వెబ్సైటు, యాప్లు ఉన్నాయి. వాటిని ద్వారా కూడా తెలుసుకోవచ్చును. లేదా మీ ఇంట్లో పెద్దవారు మీ జన్మకుండలు వ్రాయించి దాన్ని దాచి ఉంచుతారు. దాన్ని బట్టి కూడా మీ నక్షత్రం తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు పుట్టిన తేదీ, సమయం వంటి వివరాలు తెలియకపోతే మీ పేరును బట్టి మీ రాశి, నక్షత్రం తెలుసుకునే పట్టిక మన పంచాంగాల్లో నామ నక్షత్రాలు అని వాటి యొక్క వివరాల ద్వారా తెలుసుకునవచ్చును. ఇక విషయానికి వస్తే ఈ 20 నక్షత్రాల్లో మనకు శుభకార్యములకు పనికి వచ్చే నక్షత్రాలు, శుభకార్యములకు పనిచేయని నక్షత్రాలు ఉంటాయి. ఏ నక్షత్రముల వారికి ఏ నక్షత్రాలు పనికి వస్తాయో, ఏవేవి పని చేయవో తెలియజేసేదే తారాబలం. బాగా గుర్తుపెట్టుకోండి. ఏ నక్షత్రముల వారికి ఏ నక్షత్రాలు పనికి వస్తాయి, ఏది పనికిరావు, ఈ రెండింటిని డిసైడ్ చేసేది చూసారా, దానికి తారాబలం అని పేరు. మీరు ఏదైనా శుభకార్యం కానీ, ప్రయాణం కానీ, నూతన కార్యక్రమాలు కానీ, వాహనం కొనుగోలు కానీ, లేదా భూమి, గృహము కొనుగోలు కానీ, ఇంట్లో వివాహాది శుభకార్యక్రమాలు కానీ ఇతరత్రా చేయాలనుకున్నప్పుడు తప్పకుండా ఈ తారాబలం చూసుకొని చేసినట్లయితే విజయం చేకూరుతుంది. అర్థమైంది కదా? ఇప్పుడు తారాబలం అంటే ఎలా తెలుసుకోవచ్చు అంటే, మనము ఈ 27 నక్షత్రాలను, నవకములో నక్షత్రాలను 9 చొప్పున 3 వరుసలో వ్రాసినట్లయితే దానిని నవకం అంటారు. వ్రాసినప్పుడు 1 జన్మతార, 2 సంపత్తార, 3 విపత్తార, 4 క్షేమతార, 5 ప్రత్యక్తార, 6 సాధన తార, 7 నైధన తార, 8 మిత్రతార, 9 పరమమిత్రతారులుగా ఏర్పడతాయి. తారాబలం తెలుసుకోవాలంటే ఈ నవకమును పరిశీలించాల్సి ఉంటుంది. మీరు అత్యంత సులభంగా ఏ లెక్కలు చేయకుండా మీ తారాబలం తెలుసుకోవాలనుకోండి. తారాబలం హెడ్డింగ్ ప్రెస్ చేసి మీ జన్మ నక్షత్రం లేదా నామ నక్షత్రం మరియు ఆ రోజు క్యాలెండర్లో ఉన్న నక్షత్రం వివరాలు సులభంగా తెలుసుకోవచ్చు. తారాబలం చూసుకోవడానికి కొన్ని విధానాలు ఉన్నాయి. దాంట్లో మొదటి విధానం ఏంటంటే, ఉదాహరణకు ఒక వ్యక్తి యొక్క జన్మ నక్షత్రం
హస్త అనుకుందాం. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న క్యాలెండర్ తీసుకొని మీకు కావలసిన రోజున ఏ నక్షత్రం ఉందో చూడండి. ఉదాహరణకి 32/2000 లేదా 34/2024 గురువారం రోజున క్యాలెండర్లో పుష్యమి నక్షత్రం ఉంది. ఇప్పుడు హస్త నక్షత్రం వారికి పుష్యమి నక్షత్రం ఏ వరుసలో ఉందో తెలుస్తుంది కదా. అనగా హస్త నక్షత్రం మొదటి వరుసలో అనగా జన్మతారలో ఉంది. పుష్యమి నక్షత్రం 5వ వరుసలో అనగా ప్రత్యక్ తారలో ఉంది. అనగా హస్త నక్షత్రం వారికి ఆ రోజు పుష్యమి నక్షత్రం ప్రత్యక్ తార అవుతుంది. మరి దీనిని బట్టి ప్రత్యక్ తార ఫలితాలు చూసుకోవాలి. ఆ విధముగానే ఏ నక్షత్రం వారైనా వారి యొక్క జన్మ నక్షత్రం వరకు లెక్కించి వచ్చినటువంటి విలువను 9చే భాగించగా వచ్చిన శేషం విలువను 1 జన్మతార, సంపత్తార, విపత్తార, క్షేమతార, ప్రత్యక్తార, సాధనతార, నైధనతార, మిత్రతార, పరమతారగా భావించాలి. ఉదాహరణకు హస్త నక్షత్రం నుంచి పుష్యమి నక్షత్రం వరకు లెక్కించిన 23 అవుతుంది. 23ను 9చే భాగించారనుకోండి, 9 18. 23లో 18 తీస్తే శేషం 5 వచ్చింది. 5 అంటే ప్రత్యక్ తార. ఈ విధముగా వారి వారి నక్షత్రములను బట్టి తారాబలమును తెలుసుకొనవచ్చును. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. జన్మ నక్షత్రం తెలియని వారు నామ నక్షత్రం ప్రకారము చూసుకోవచ్చు. అలాగే నామ నక్షత్రము కొరకు నామ నక్షత్ర పట్టికలో కావలసిన వారు చూసుకోగలరు. అలాగే శుభకార్యముల విషయములో ప్రథమ నవకములో జన్మతార, ద్వితీయ నవకములో విపత్తార, తృతీయ నవకములో ప్రత్యక్తార, 3 నవకములో నైధన తారను విడిచిపెట్టవలేను. ఇతర నవకములలో ఆ తారలు వచ్చిన దానములు ఇచ్చి దోషకాలాన్ని వదిలి పనులు చేసుకొనవచ్చును. వివాహ సమయంలో వధూవరులకు జన్మతార, విపత్తార, ప్రత్యక్తారలు వచ్చిన దోషశాంతికి జన్మదారకు శాఖదానం, అంటే శాఖ అంటే కూరగాయలు, ప్రత్యేకించి ఆకుకూరలు ఇట్లాంటివి దానాలు చేయొచ్చు. బ్రాహ్మణులకు కానీ, లేదా బ్రాహ్మణులు అందుబాటులో లేరనుకోండి గోవులకు, ఆవులకు కూడా దగ్గరుండి తినిపించవచ్చు. అలాగే విపత్తార ఉందనుకోండి, బెల్లాన్ని తినిపించడమో, బెల్లాన్ని స్వయం పాకం కింద బ్రాహ్మణుడికి దానం చేయడమో చేయాలి. అలాగే ప్రత్యక్తార ఉందనుకోండి, ఉప్పును దానం ఇచ్చి వివాహంను జరిపించవచ్చును. ఉప్పు, నువ్వులు ఇవి తీసుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు కనుక అలాంటి వాళ్ళను వెతికి పట్టుకొని వారికి అధికమైన పైకం ఇచ్చేనా దానం చేయాలి. ఇక్కడ గమనిక ఏంటంటే, జన్మతారయందు 2:48 అనగా సుమారు 3 గంటలు, విపత్తారయందు 1:12 అనగా సుమారు 1 గంట యందు, ప్రత్యక్ నైధన తారలయందు 3:12 అనగా సుమారు 3 గంటలు విడువవలెను. కొందరి అభిప్రాయము, చంద్రుడు జన్మతార మరియు పరమమిత్ర తారలయందు కాకుండా విపత్తార మరియు ప్రత్యక్తారలయందు గనక స్వోచ్ఛస్వగతుడైన సర్వకర్మలయందు శుభప్రదుడని కొందరి యొక్క అభిప్రాయం. ఇప్పుడు ప్రతి తారలకు అధిపతులు ఉంటారు, వారి ఫలాలు ఇస్తుంటారు, ఫలితాలు. వాటి గురించి చూద్దాం. ఇప్పుడు జన్మతార అనుకోండి, అధిపతి సూర్యుడు, ఈయన యొక్క వాహనము నెమలి, దోషకాలము సుమారు 3 గంటలు ఉంటుంది. మనస్తాపము, అశాంతి, తలనొప్పి, తిండి నిద్ర సరిగా లేకపోవటం జరుగుతుంది. మరి వీటికి
పరిహారం ఏమైనా చెయ్యొద్దా అని అనిపించింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఒక మంచి సద్బ్రాహ్మణుడికి గుమ్మడి పండు దానం కనుక చేసినట్లయితే కొంతలో కొంత శాంతి కలుగుతుంది. ఇప్పుడు సంపత్తార, ఈ సంపత్తారకు అధిపతి ఎవరయ్యా అంటే బుధుడు. ఈ బుధుని యొక్క వాహనం గుర్రం. అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది, ధనాదాయము బాగుంటుంది, వ్యాపార వ్యవహారాలందు ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. అన్ని విషయాల్లో కూడా తెలివితేటలతో వ్యవహరిస్తూ ఉంటారు. కారణం బుధుడు కదా, బుద్ధి ప్రదాత. ఇక మూడవది విపత్తారా, అధిపతి రాహువు. ఈయన యొక్క వాహనము మేక. దోషకాలం సుమారు 1 గంట. దీనివల్ల అకారణ కలహము, హోదాకు తగని వ్యక్తులతో కలిసి తిరుగుట, శారీరక సంబంధమైన చికాకులు కలుగుతూ ఉంటాయి. మరి వీటికి పరిహారం ఉందా? ఉంది. బెల్లాన్ని దానంగా ఇవ్వడం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక సద్బ్రాహ్మణుడు దొరకలేదు, డీలా పడిపోకుండా ఆ బెల్లాన్ని పొడి చేసి గోవుల చేత కూడా తినిపించి పరిహారంగా చూసుకోవచ్చు. అది ముఖ్యమైనది. 4వది క్షేమతార. దీనికి అధిపతి ఎవరయ్యా అంటే గురుడు. ఈయన వాహనము ఏనుగు. దైవ సంబంధమైనటువంటి కార్యముల యందు పాల్గొనుట, నూతన వ్యక్తులను కలుసుకొనుట, సంఘములో గౌరవ మర్యాదలు ఆదరణ కలుగుట, ధనాదాయము బాగుండుట జరుగును. ఇక ప్రత్యక్తార అన్నాడు. అధిపతి కేతువు, వాహనము కాకి. దోషకాలం సుమారు 3 గంటలు. ఇతరుల వలన మాటలు పడటం, ఏ పని చేసినా కలిసి రాకపోవడం, ప్రతి పనిని ఊహించని ఆటంకాలు ఎదురవుతూ ఉండటం జరుగుతుంది. దీనికి పరిహారం ఏం చేయాలంటే ఉప్పును దానముగా ఇవ్వవలెను. ఇక సాధనతార, అధిపతి ఏమో చంద్రుడు, వాహనము నక్క. దీనివల్ల గొప్ప గొప్ప వాళ్ళతో పరిచయాలు ఏర్పడుతూ ఉంటుంది. మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. నూతన స్త్రీలతో పరిచయము ఏర్పడుతుంది. ఇక 7వది నైధన తార. అధిపతి శని, సింహం వాహనము. దోషకాలం సుమారు 3 గంటలు. అనవసర విషయములలో కలుగజేసుకునటం, వాద ప్రతివాదనలు చేయడం దీని యొక్క లక్షణం. మరి దీనికి పరిహారం ఉందా? బంగారాన్ని దానం చేయటం వలన కొంత శాంతి ఏర్పడుతుంది. పూర్తి చెప్పలేము కానీ. 8 మిత్రతార. అధిపతి శుక్రుడు. ఈ శుక్రుడు కూడా వాహనంగా గరుత్మంతుడే. సంగీత సాహిత్యములయందు అభిలాష, స్త్రీ సుఖం పొందటం, నూతన వ్యక్తులతో పరిచయం, ధనాదాయం బాగుండుట, శాస్త్ర సంబంధమైనటువంటి చర్చలలో పాల్గొనుట జరుగును. చివరిది 9వది పరమ మైత్రిప్తార అన్నాడు. అధిపతి కుజుడు, వాహనము హంస. ఊహించని చికాకులు, సాహస కార్యము చేయుటకు ఉత్సాహపడుట, వైరాగ్యము, ఇతరుల మీద కర్రపెత్తనము చేయుటకు ఆసక్తి చూపించెదరు. ఇప్పుడు అర్థమైంది కదా. చంద్రబలం అంటే ఇది, తారాబలం అంటే ఇప్పుడు చెప్పినారు. ఇప్పుడు మనం వెళ్ళేది చంద్రబలం అంటే ఏందో తెలుసుకొని దానిలోకి వెళదాం. మరలా గుర్తుపెట్టుకోండి, తారాబలంలో 9 తారలు ఉన్నాయి. వాటికి అనుగుణంగా నవకం చేసుకొని నక్షత్రాలు 27ని దాంట్లోంచి మనం మంచి చెడులు తెలుసుకోవాలి. ఇప్పుడు చంద్రబలం అనేటువంటి చాప్టర్లోకి ఎంటర్ అవుదాం. మనకు రాశి చక్రంలో 12 రాశులు ఉన్నాయి. తారాబలం నక్షత్రానికి సంబంధించినది, చంద్రబలం రాశికి సంబంధించింది.
మనకు రాశి చక్రంలో 12 రాశులు ఉంటాయి, మేషాది మీనం వరకు. చంద్రుడు 2.5 రోజుకు ఒకసారి చొప్పున ఒక నెలలో 12 రాశులలో సంచారం చేస్తూనే ఉండును. ఒక మనిషి జన్మించినప్పుడు చంద్రుడు ఏదైతే రాశిలో ఉంటాడో ఆ రాశినే అతని యొక్క జన్మరాశి అంటారు. జన్మరాశి నుండి ప్రస్తుతము మీకు కావలసిన రోజున చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో లెక్కించినట్లయితే చంద్రబలం ఇట్టే తెలుసుకోవచ్చును. మీరు అత్యంత సులభంగా ఎటువంటి లెక్కలు చేయకుండా మీ యొక్క చంద్రబలం గురించి తెలుసుకోవాలంటే చంద్రబలమును గురించి పంచాంగాల్లో చూసుకొని మీ జన్మరాశి కానీ లేదా నామరాశి లేదా ఆ రోజు క్యాలెండర్లో ఉన్న చంద్రుడు ఉన్న రాశి వివరాలను గ్రహించవచ్చును. ఇప్పుడు పరిచయము సరే. ఇప్పుడు చంద్రబలం తెలుసుకునే విధానం ఎలా, తారాబలం ఎలా తెలుసుకున్నట్టుగా చంద్రబలానికైనా మార్గాలు ఉన్నాయంటే జన్మరాశిని తెలుసుకునే విధానం. జన్మరాశిని తెలుసుకున్నట్టుకు మీ యొక్క పుట్టిన తేదీ క్యాలెండర్ లేదా పంచాంగమును తీసుకోండి. ఆ రోజు ఏ నక్షత్రం ఉందో చూడండి. ఉదాహరణకు పుష్యమి నక్షత్రం అనుకుందాం, ఎందుకంటే పునర్వసు పుష్యమి ఆశ్లేష నక్షత్రాలు ఉంటే ఆ రోజు చంద్రుడు కర్కాటక రాశిలోనే ఉంటాడు. అప్పుడు మీ యొక్క జన్మ నక్షత్రము కర్కాటకం అవుతుంది. మఖ పుబ్బలో ఉంటే సింహరాశి అవుతుంది. ఇలా ఏ నక్షత్రాలు ఉంటే ఏ రాశి అవుతుందో మనం గ్రహించి పెట్టుకొని ఉండాలి. నామ నక్షత్రాలు అనేది వివరాల ద్వారా తెలుసుకోవలను. అట్లయితే పుట్టిన తేదీ లేనివారు వారి పేరులో ముందు అక్షరాన్ని బట్టి వారి యొక్క రాశిని తెలిపేటువంటి పట్టికను పంచాంగంలో వివరంగా తెలుసుకొనవలెను. చంద్రుడు ఉన్న రాశిని తెలుసుకునే విధానం ఎలా? చంద్రుడు ఉన్న రాశిని తెలుసుకోవడానికి కూడా ఇదే విధానమును ఆ రోజు ఏ నక్షత్రం ఉందో సవివరంగా పంచాంగంలో చూసినట్లయితే, ఉదాహరణకు హస్త నక్షత్రము అనుకుంటే కన్యారాశి అవుతుంది. అది నామ నక్షత్రం ద్వారా తెలుసుకునవచ్చును. ఇప్పుడు చంద్రబలమును తెలుసుకునే విధానములు. జన్మరాశి నుండి చంద్రుడు ఉన్న రాశి వరకు గణన చేస్తే 1, 3, 6, 7, 10, 11 రాశుల యందు చంద్రుడు ఉన్నాడు అనుకోండి, ధనలాభము కార్యసిద్ధి శుభమును ఇస్తాడు. మిగిలిన రాశులందు కార్య విఘ్నము కలిగిస్తాడు. ఉదాహరణకు ఒక వ్యక్తి జన్మరాశి లేదా నామరాశి తులారాశి అనుకుందాం. ఈరోజు చంద్రుడు కర్కాటక రాశిలో ఉన్నాడు అనుకుంటే తులారాశి నుండి తులా, వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. ఇప్పుడు కర్కాటకం ఎన్నో రాశి అయింది? 10వ రాశి అయింది. అంటే పైన ఉన్నటువంటి నెంబర్లలో ఇందాక చెప్పాం కదా, 1, 3, 6, 7, 10, 11, 10వ నంబర్ ఉంది కావున శుభం కలుగుతుంది అని చెప్పవలెను. శుక్లపక్షమునందు 2, 5, 9 రాసుల యందును ఉన్న చంద్రుడు తల్లి కుమారుడిని రక్షించినట్లుగా శుభమును కలుగజేయును. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే శుక్లపక్షమునందు చంద్రబలమును, కృష్ణపక్షమునందు తారాబలమును చూడవలెనని జ్యోతిష పండితుల అభిప్రాయం. ఎందుకని? చంద్రుడికి బలం ఉండేది శుక్లపక్షంలోనే, అంటే రోజు రోజుకి వృద్ధి అవుతాడు అమావాస్య నుండి పౌర్ణమి వరకు. కృష్ణపక్షంలో క్షీణిస్తాడు కనుక అప్పుడు బలం తక్కువ ఉంటుంది. ఇక శుక్లపక్షమి. అమావాస్య తదుపరి నుండి పౌర్ణమి వరకు ఉండేటువంటి 15 రోజులు కృష్ణపక్షం. పౌర్ణమి తదుపరి నుండి అమావాస్య వరకు ఉండేటువంటి 15 రోజుల్ని కృష్ణపక్షము అంటారు. తారాబలము చంద్రబలంలో ఏది మంచిది అని ఒక సందేహం వచ్చిందనుకోండి.
తారాబలము చంద్రబలము రెండు చూసుకొనినా ఒకవేళ రెండింటిట అనుకూలం రాలేదనుకోండి, ఆ పనిని వాయిదా వేసుకోవడం కానీ లేదా పరిహారం చేసుకోవడం కానీ చేయాలి. అంటే మూర్ఖంగా పోయి చేరాదు. తారాబలము చంద్రబలము రెండింటినీ బేరీజు వేసుకు చూసుకొనినచో ఆ రెండింట అనుకూలం వచ్చినట్లయితే అది చాలా శుభప్రదంగానే భావించవచ్చును. తారాబలము చంద్రబలములలో ఏదో ఒకటి అనుకూలముగానే వచ్చినచో ఆ పనికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను బట్టి తారాబలము కానీ చంద్రబలము కానీ శుభప్రదముగా భావించి ముందుకు వెళ్ళాల్సిందే. ఇప్పుడు జన్మతార గురించి, చంద్రుడు మనకు ఏ తార ద్వారా కనబడతాడో ఆ తార ద్వారా మనకు జన్మతార అవుతుంది. చంద్రుడేమో మనస్సుకి నీటికి కారకుడు. అందుకనే చంద్రుడు అంటాడు వేదాలు, చంద్రమా మనసో జాత. పురుష సూక్తంలో చంద్రుడు ఎక్కడంటే మనస్సు నుంచి పుట్టాట. కనుక మనోకారకుడు చంద్రుడు, నీటికి కూడా ఆయనే కారకుడు. నక్షత్రాన్ని బట్టి మనకు ప్రకృతి తెలుస్తుంది. మన జన్మతార మన మనస్సుని నిర్ణయిస్తుంది. దాదాపుగా ఒకే నక్షత్రంలో ఉన్నవారు ఒకే విధమైనటువంటి మానసిక చాంచలత్వం కలిగి ఉంటారు. ఇక్కడ చంద్రుడు 1, 3, 6, 7, 10, 11 స్థానాలలో ఉన్నప్పుడు మనిషి బలంగా ఉంటాడు, సందేహం లేదు. ఎందుకంటే చూడండి, జన్మ నక్షత్రమారభ్య నిత్య నక్షత్ర కణ్యతే నవసంఖ్యాహరత్ భాగం శేషం ఫలమిదం శృణు జన్మ సంపద్ విపత్ క్షేమ ప్రత్యక్ సాధన నైధన మిత్రం పరమమైత్రం చ నవతారాః ప్రకీర్తితాః. అంటే జన్మ నక్షత్రం లేదా నామ నక్షత్రం నుండి లెక్కించి వచ్చిన దానిని 9చే భాగించగా మిగిలిన శేషాన్ని బట్టి 9 తారలు నిర్ణయించబడతాయని ఇందాక చెప్పినట్టుగా. శేషం 1 అయితే జన్మతార అని, శేషం 2 అయితే సంపత్తార అని, 3 అయితే విపత్తార అని, శేషం 4 అయితే క్షేమతార అని, శేషం 5 అయితే ప్రత్యక్తార అని, శేషము 6 అయితే సాధనతార అని, శేషము 7 అయితే నైధనతార అని, శేషం 8 అయితే మిత్రతార అని, శేషం 9 అయితే పరమ మిత్రతార అని నిర్ణయించవచ్చును. ఇప్పుడు నవతారల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి? జన్మనో దేహ పీడాచ సంపత్ సంపదమేవ చ విపదే ప్రీతినాశాయ క్షేమం క్షేమకరో భవేత్ ప్రత్యక్కార్య వినాశాయ సాధనం కార్య సాధనం నైదనే నిధనం చైవ మిత్రేణ సుఖ సంపద పరమమైత్రే ధనం లాభం ఇత్యేతే తారలక్షణం. జన్మతార దేహనాశనాన్ని, సంపదను, విపత్తార కష్టాలను, క్షేమతార క్షేమాన్ని, ప్రత్యక్తార కార్య నాశనాన్ని, సాధనతార కార్య సాధనాన్ని, నైధనతార మరణాన్ని, మిత్రతార సుఖ సంపదలను, పరమమైత్రతార ధనలాభాన్ని కలిగిస్తాయి. వివాహానికి ఈ ప్రత్యక్తారలను ముహూర్తం పెట్టుకోవచ్చును
జన్మ తారలలోనూ పెట్టుకునవచ్చును. విపత్ నైధన తారలను వదిలిపెట్టాలి. ప్రథమ నవకంలో జన్మతారను, ద్వితీయ నవకంలో విపత్తారను, తృతీయ నవకంలో ప్రత్యక్తారను, 3 నవకాలలో నైధన తారను విడిచిపెట్టాల్సిందే. మరి తారాదోష పరిహారం కోసం ఏం దానాలు చేసే బాగుంటాయి అని అనుకోండి. తారాదోష నష్ట పరిహారానికి అంటే తారల వలన కలిగే నష్టాలు పోవడానికి ఈ విధంగా దానం చేయాలి. తారాదోష పరిహారానికి ఏందయ్యా? శాకం గుడం చ లవణం సతిలం కాంచనం తథా అరిష్ట పరిహారాయ దద్యాద్దానం సమాచరేత్. జన్మతార, విపత్తార, ప్రత్యక్తార, నైధన తారలంతా ఒకనొక అనుభూతిని కలిగిస్తాయి. ఆ తారల దోష పరిహారార్థం కొన్ని దానాలు చేయాలి. జన్మధార ఉందనుకోండి, వాటికి ఆకుకూరలు, తోటకూర కానీ బచ్చలి కూర కానీ ఇట్లాంటివన్నీ కూడా దానం చేయొచ్చు. జన్మతారకు ఎక్కువగా ఆకుకూరలు అంటే బాగా ఇష్టం. విపత్తారకు బెల్లం, ప్రత్యక్తారకు ఉప్పు, నైతన తారలకు నువ్వులతో కూడిన బంగారం దానంగా ఇవ్వాలి. దానం ప్రకృతి చేస్తే మంచిది. ఉదాహరణకి ఉప్పును కొబ్బరి చెట్టుకి పోస్తే మంచిది. దానం చేసేది వ్యక్తులకు ఉపయోగపడాలి. దానం పొందిన వారి ద్వారా మనకు పుణ్యబలం వస్తుంది. దానిని మోయటానికి కూడా స్తోమత లేకుండేటప్పుడు మనసే కాదు, సరే మనసులో కూడా ఏదో భావం చేసినట్లుగా ఒక ఫీలింగ్ ఉంటుంది. వివాహ ముహూర్తం కంటే వివాహ పొంతన చాలా ముఖ్యం. ఆరోగ్యం, ఆయుష్, రోగాలు, ద్వికళత్రం, ప్రమాదాలు, సంతానం, గ్రహదశలు 7 సరిగ్గా ఉంటాయంటే చూద్దాం. వ్యక్తి పుట్టడం, మరణించడం ఈ 2 తమ చేతిలో లేని పనులు. పుట్టినప్పుడు ఉండే లగ్నగ్రహ వ్యవస్థలో ఆధారంగా ఆయా దశల్లో జరిగేటువంటి శుభాశుభాలు వాటికి అనుగుణంగా తమ జీవితాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. మలుచుకునే విధానం కూడా జాతకం చెబుతుంది. జీవితంలో జరుపుకునేటువంటి ముఖ్యమైన సంఘటనలకు సంబంధించిన శుభమైన కాంతులు ప్రసరించేటువంటి కాలాన్ని ఎన్నుకోవడం ద్వారా ఏవైనా చిన్న దోషాలుంటే వాటికి బలహీనపడిపోకుండా తొలగింపబడిపోతుంది. అలాగే ఆ కార్యక్రమం సఫలీకృతం అయి అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. ఆయా కార్యక్రమాలకు అనుగుణంగా నక్షత్ర గ్రహాల ఆధారంగా సమయాలను నిర్దేశించే విధానం ఒకటి ఉంది. ఈ విధానాన్నే మనం ముహూర్తం అంటారు. ఈ ముహూర్తం ప్రేమ వ్యవహారంలో తారాబలం చూడటానికి చాలా ఉపయోగపడుతుంది. ఇక నిత్య జీవితంలో కూడా చాలా రకంగా ఉపయోగపడుతుంది. ఏవైనా కొత్తలు ప్రారంభించాలన్నా కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు వారికి అనుకూల పనులు పూర్తవుతాయా, ఆటంకాలు వస్తాయా అని తెలుసుకోవాలి అని అనుకునేవారు ఎవరికి వారు తారాబలం చూసుకోవడమే. పుట్టినప్పుడు ఒక నక్షత్రం చెబుతారు, అది వ్యక్తి నక్షత్రం అవుతుంది. ఏ పాపం చేయాలన్నా ఆ నక్షత్రాన్ని ఆధారం చేసుకుని ఆ తారాబలం చూసుకోవాలి. దీన్నే నిత్య గోచారం అని కూడా పిలుస్తారు. తమ జన్మ నక్షత్రం నుండి ఆ రోజు నక్షత్రం వరకు లెక్కించి దానిని 9 చే కనుక భాగించాలి. శేషం వరకు వేరువేరు తారలుగా లెక్కించి ఫలిత నిరూపణ చేయాలి. ఈరోజు హస్త నక్షత్రం, ఇదే నక్షత్రం జన్మ నక్షత్రంగా ఉన్నవారికి హస్త నక్షత్రం రోజు ఏదైనా కార్యం చేయాలనుకుంటే నిత్య గోచారం చూస్తే తారాబలం ఎలా ఉందో తెలిసిపోతుంది. హస్త నక్షత్రం నుంచి గమనిస్తే హస్త నక్షత్రం నుంచి హస్త నక్షత్రం వరకు ఒక లెక్క పెడితే 20 నిమిషాలు అవుతాయి. 28ని 9తో భాగిస్తే 1 శేషం వస్తుంది. 1 శేషం వస్తే
1వ తార జన్మతార అవుతుంది. కనుక ఈ తారలను బట్టి మన యొక్క జీవన విధానాన్ని మనం మార్చుకోవాలి. ఎందుకంటే మనిషి జీవితానికి ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఆయుధాలుగా మనకు తారసపడుతుంది. కనుక మనం కూడా వాటి విషయంలో చాలా జాగరూకతతో ఉండాలి. ఉదాహరణకి జన్మతార తీసుకోండి. ఈరోజు ఏదైనా పనులు ప్రారంభించాలంటే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది, మనస్తాపం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొత్త పనులు ప్రారంభించకుండా ఉండడం మంచిది. సంపత్తార అయితే అన్ని రకాల అనుకూలమైన తార. ఈరోజు అన్ని రకాల లావాదేవీలకు మంచిది. సంపద అంటే డబ్బు ఒకటే కాదు, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం వీటన్నిటికీ కూడా సంపదగా భావించాలి. ఇవన్నీ ఉంటే సంపదగానే ఉంటుంది కాబట్టి చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. అలాగే విపత్తార. విపత్తు అంటే ఆటంకాలను, కష్టాలను కలిగించేది. చేసే అన్ని పనుల్లో కూడా కష్టాలు ఎక్కువ, మొదలుపెట్టిన పని పూర్తి కాకుండా అన్ని ఆటంకాలు, పోట్లాట కూడా వస్తుంటాయి. చేసే పని మీద విసుగు, చికాకు వస్తాయి. కాబట్టి విపత్తార పనికిరాదు. క్షేమతార. ఈరోజు పనులు సజావుగా సాగుతాయి. అంటే ప్రయాణాలు చేసేవారికి శుభ సూచకం కూడా చెప్పవచ్చు. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని దీవిస్తారు. ప్రత్యక్తార. మొదలుపెట్టిన పనిలో కార్యనాశనం చూపిస్తుంది. రోజువారీ చేసుకునేటువంటి పనిలో కూడా కొంత జాగ్రత్త ఉండాలి. అంటే ఆ రోజు ఏదైనా పనిపై బయటకు వెళ్ళడం లాంటివి చేయకూడదు. సాధన తార. ఈ తార పేరులోనే సాధనం అని ఉంది కనుక ఆ రోజు అన్ని రకాల ప్రకారాలు సాధ్యమవుతాయి. ఏ పని మొదలుపెట్టినా అందులో విజయాన్ని చవి చూడవచ్చు. ఫలితం కూడా సంతోషంగా ఉంటుంది. పని పూర్తి చేసి ఆనందాన్ని పొందుతారు. ఇక నైధన తార పనికిరాదు. అంటే ఈ రోజున చేసే పనుల్లో ఆటంకాలు, కష్టాలు ఎక్కువ, మరణతుల్యమైన భావన కూడా కలిగిస్తుంది. కాబట్టి ఈ రోజున ఎక్కువ దానాలు చేసుకోవడం మంచిది. ఇక మిత్రతార. మిత్రతారలో మొదలు పెడితే పనులు సజావుగా సాగుతాయి. చేసే పని వల్ల ఏదో ఒక రకమైన సుఖ సంతోషాలు కలుగుతాయి. కాబట్టి మిత్రతార శ్రేష్టమైనది. చివరిగా పరమ మైత్రతార. ఈ రోజున కూడా చేసే పనుల్లో ధనలాభాన్ని కలిగిస్తాయి. అనుకున్న పనులు పూర్తి చేసేసరికి సమయం ఉంటుంది. కాబట్టి ఈ తార కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. తెలియజేస్తూ శ్రీకాంతాయ కళ్యాణ నిదేన శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాస్త్రమయ పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం.